అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా రేపు తులారాశి వారికి జరిగేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. మరి రేపు వీరికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి? వీరికి కలగబోయే శుభ అశుభాలేంటి అనే వివరాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు సాధారణంగా కనిపించిన గ్రహస్థితుల పరంగా ఇది ఒక కీలక మలుపు తిరిగే సమయమవుతుంది. శుక్ర గ్రహాధిపత్యం ఉన్న ఈ తులారాశి వారికి అందం, సమతుల్యత, సంబంధాలు ప్రధాన బలం కాగా, రేపు ఆ సంబంధాల విషయంలోనే ఒక అప్రమత్తత పరిణామం చోటు చేసుకునే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. చాలా రోజులుగా మీ మనసులో దాచుకున్న ఒక సందేహం అకస్మాత్తుగా బయటపడే అవకాశం ఉంది. మీకు అత్యంత సమీపంగా ఉన్న వ్యక్తి, వారి మాటల్లో ఒక చిన్న మార్పు మీ ఆలోచనలను కుదిపేస్తుంది. ఇక కార్యక్షేత్రంలో మీరు నిశ్శబ్దంగా చేసిన కష్టానికి ఫలితం రాకపోవడంతో నిరాశకు లోనయ్యే పరిస్థితి వచ్చినా, అదే సమయంలో ఒక పెద్ద అధికారి మీ ప్రతిభను గుర్తించే సూచన కూడా ఉంటుంది. ఇక ఉదయం సూర్యోదయ సమయానికి మీరు అనుభవించే ఒక విచిత్రమైన ఆలోచన రోజు మొత్తం కూడా మీ నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది. ఆర్థికంగా ఒక పాత బాకీ తిరిగి వచ్చే అవకాశం ఉన్నా, అదే సమయంలో ఒక అనుకోని ఖర్చు మీ లెక్కలు చెదరగొట్టే ప్రమాదం కూడా ఉంటుంది. కుటుంబంలో పెద్దలతో చిన్న అభిప్రాయ భేదం వచ్చినా సాయంత్రానికి అది పరిష్కారమవుతుంది. కానీ ఆ సమయంలో మీరు పలికే ఒక్క మాట పరిస్థితిని మరింత తీవ్రమయ్యేలా చేయొచ్చు. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలి. ఆరోగ్యపరంగా గుండె భాగంలో లేదా నడుము ప్రాంతంలో స్వల్ప అసౌకర్యం అనిపించవచ్చు. ఎక్కువగా ఆలోచించడం వలన తలనొప్పి లేదా అలసట వేధించవచ్చు. రాత్రి సమయానికి ఒక ఫోన్ కాల్ లేదా మెసేజ్ మీ జీవిత దిశను మార్చే నిర్ణయాన్ని దారితీయవచ్చు. రాత్రి సమయానికి ఒక ఫోన్ కాల్ లేదా మెసేజ్ మీ జీవిత దిశను మార్చే నిర్ణయానికి దారితీయవచ్చు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక సమాచారం రేపే అందే సూచన ఉంది. అది మీ భవిష్యత్తు ప్రణాళికలను పూర్తిగా మార్చేస్తుంది. మీపై నమ్మకం లేని వ్యక్తులు మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోతారు. ప్రేమ సంబంధాల్లో ఒక పరీక్ష సమయం రానుంది. మీరు చూపే సహనం మీ బంధాన్ని బలపరుస్తుంది. లేకపోతే చిన్న అపార్థం పెద్ద విభేదంగా మారే అవకాశం ఉంది. వ్యాపారంలో భాగస్వామ్య వ్యవహారాల్లో సంతకం చేసే ముందు అన్ని పత్రాలను జాగ్రత్తగా చదవాలి. ఎందుకంటే చిన్న నిర్లక్ష్యం పెద్ద సమస్యకు దారితీయవచ్చు. ఇక విద్యార్థులకైతే రేపు చదివిన విషయం వెంటనే గుర్తుండే ప్రత్యేక దినంగా మారవచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఒక మంచి సూచన లేదా మార్గదర్శకం లభించే అవకాశం ఉంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సమయం కొంత ఒత్తిడిగా అనిపించినా, సాయంత్రం తర్వాత పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి. ఒక స్నేహితుడు మీకు తెలియకుండా మీ గురించి మంచి మాట చెప్పడం వలన ఒక కొత్త అవకాశం మీ ముందుకొస్తుంది. కొంతమంది తులారాశి వారు వాహన ప్రయాణంలో జాగ్రత్త వహించాలి. చిన్న నిర్లక్ష్యం వల్ల చిన్న ప్రమాదం సంభవించే సూచన కూడా ఉంది. ఇంట్లో ఒక పాత వస్తువు లేదా పత్రం కొనుక్కోవడం ద్వారా ఇంట్లో ఒక పాత వస్తువు లేదా పత్రం కనుగొనడం ద్వారా మీరు గతంలో తీసుకున్న ఒక నిర్ణయాన్ని మళ్ళీ ఆలోచించవచ్చు. దైవభక్తి పెరగడం ద్వారా మనశ్శాంతి పొందుతారు. ముఖ్యంగా శ్రీ మహాలక్ష్మీ దేవిని ప్రార్థించడం వలన ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభించే సూచన ఉంటుంది. రేపు మీ ముఖంలో ఒక ప్రత్యేక కాంతి కనిపిస్తుంది. అది మీ ఆత్మవిశ్వాసానికి సంకేతం. అయితే అదే సమయంలో కొంతమంది మీ విజయాన్ని చూసి అసూయపడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీ రహస్యాలను అందరితో పంచుకోవద్దు. రేపు తీసుకునే ఒక చిన్న నిర్ణయం వచ్చే 3 నెలల భవిష్యత్తును ప్రభావితం చేయగలదు. చాలా రోజులుగా వాయిదా వేసిన పని పూర్తి చేసే ఉత్తమ సమయం ఇదే. పెద్దల ఆశీర్వాదం మీకు అప్రమత్తత రక్షణగా మారుతుంది. మీరు అనుకోకుండా కలిసే ఒక వ్యక్తి మీ జీవితంలో కీలక పాత్ర పోషించవచ్చు. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్న వారికి ఒక సూచన లభించవచ్చు. కానీ తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు. ఆస్తి సంబంధిత వ్యవహారాల్లో ఒక పాత వివాదం మళ్ళీ ప్రస్తావనకు రావచ్చు. కానీ చట్టపరంగా మీ స్థితి బలంగా ఉంటుంది. మీపై వచ్చిన ఒక అపవాదు తొలగిపోయే సూచన ఉంటుంది. కళారంగం లేదా సృజనాత్మక రంగంలో ఉన్న తులారాశి వారికి ఒక గుర్తింపు లభించవచ్చు. ఇక రేపు మీరు మాట్లాడే ప్రతి మాటకు విలువ అనేది పెరుగుతుంది. అందుకే జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. పిల్లల విషయంలో ఒక మంచి వార్త వినే అవకాశం ఉంది. దాంపత్య జీవితంలో ఒక చిన్న సర్ప్రైజ్ మీ బంధాన్ని మరింత మధురంగా మార్చుతుంది. రాత్రి నిద్రకు ముందు మీ మనసులో ఒక స్పష్టత కలుగుతుంది. అది మీకు తదుపరి అడుగు ఎలా వేయాలో చూపిస్తుంది. మొత్తంగా చూస్తే రేపు ఈ తులారాశి వారికి సాధారణ దినంగా ప్రారంభమై జీవితంలో గుర్తుండిపోయే మలుపుగా ముగిసే రోజవుతుంది. ఈరోజు మీ సహనం, వివేకం, సమతుల్యతను పరీక్షించే రోజు కాబట్టి ప్రతి నిర్ణయాన్ని కూడా మీరు శాంతంగా తీసుకుంటే ఆశ్చర్యకరమైన విజయాన్ని అందుకుంటారు.
లేకపోతే చిన్న తప్పు పెద్ద పరిణామానికి దారితీయవచ్చు. అందుకే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. ఎందుకంటే రేపు తులారాశి వారికి జరగబోయేది ముందే తెలిసి ఉంటే నిజంగానే మీరు షాక్ అవుతారు.